సైడ్ కొండు అట్లా తర్వాత సుగునాక వీడియోలో రెండోగా అరే ఊళ్ళే నేను బొమ్మని కామ్రేడ్, ఈ కార్యక్రమం అంటే మా చెల్లెళ్ళతోని భావాలను కలిసి ఒక అమరవీరుల స్తూపము బ్రహ్మాండంగా శ్రీపతిపల్లిలో కట్టుకోవాలి. చెల్లెళ్ళు మీ పేరు ఉంటుంది, బావలు మీరు ఎప్పుడున్నా వాళ్ళను సంవత్సరం నుండి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చెప్పిన విధంగా మన గ్రామానికి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో అమరులైన వీరులకు కష్టపడి స్తూపం కట్టడం జరిగింది. ఆ అమరులైన వీరులలో ముఖ్యులు ఈ ప్రాంతం ఆర్గనైజేషన్ అంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నా అంటే 80 నుండి చెప్తున్నా. 80 నుండి ఇక్కడ రాజకీయాలు జరిగినాయి నేను చెప్తా. అందులో ముఖ్యులు నారాయణ గారు, వెంకటనారాయణ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ చెల్లెళ్ళు కానీ అల్లుళ్ళు కానీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ మామ ఆశయాలు నెరవేర్చడానికి, వాళ్ళ డాడీ ఆశయాలు నెరవేర్చడానికి ఈ కమ్యూనిస్టు పార్టీ జెండాను శ్రీపతిపల్లి గ్రామంలో మోసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు మరి వాళ్లకు పార్టీ తరఫున దళిత హక్కుల పోరాట సమితి తరఫున విప్లవాది వందనాలు, జై భీమ్ తెలుపుతున్నా. విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలని ఒక కోరిక ఉండే 85 పార్టీ పరంగా సిహెచ్ రాజేశ్వరరావు అక్కడ పిలిపించి మీటింగ్ చేయడం జరిగింది. 81 ముచ్చటని చెప్పి ఇప్పటికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ అంటే 10 నుండి 1కి 12 గంటలు నుండి 2 దాకా వాల్ రైటింగ్ చేయడం జరిగింది. తెల్లారితే కార్యక్రమం ఉన్నది. గ్రామ పంచాయతీ గోడ మీద రాసిన గ్రామ పంచాయతీ గోడ మీద రాస్తా అంటే మేము వాల్ రైటింగ్ రాస్తాను దాదాపు ఒక 20 మంది 30 మంది అంత రాత్రి మమ్మల్ని గ్యాదర్ చేస్తారు. మమ్మల్ని తన్నాలని కాదు, మీకు బాగా ఆలోచించండి, మమ్మల్ని కొట్టాలని కాదు. ఇక్కడ వీళ్ళతో లొల్లి పెట్టుకుంటే స్థానికంగా వెంకటనారాయణ బయటకు వస్తాడు. వెంకటనారాయణ అన్న అనుపులాని వాళ్ళకి ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి, నువ్వు బాగా మాట్లాడతావు, నీ కథ ఏందో నేను నిక్కించలేగా, నేను నువ్వు తన్ను గుద్దు నేను రాడి కొన్ని ఎవరు బిడ్డ నువ్వు అన్నాడు. ఎవరు బిడ్డ అన్నాడు, ఆగినండి ఎవరు బిడ్డ అన్నాడు. చెల్లె పిలుస్తారు. ఇక నేను దురాన్న పిలిచిన దురా నేను పైసా వల్లే కొడుకున్నాను. అరే బిడ్డ నువ్వు అప్పంచలు చెప్పవారా, ఎందుకు బిడ్డ మనం ఒకటి,
నువ్వు ఎంతనా రాసుకోరా వాళ్ళ తొలిపోతే మాత్రం ఈ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న పోరాట పత్రికలో ఒక 50 ఎకరాలు పార్టీ ఎర్రజెండా కింద సాధించిన ఎలాంటి కాంప్లికేటెడ్ లేకుండా పంచోడి చేయడం జరిగింది. ఇవాళ కూడా అందరి లబ్ధిదారులను పిలిచి ఈ కార్యక్రమం అయిపోగానే డ్రా ప్రకారము చిట్టీలు తీసి కనీలేసి వాళ్ళకి అప్పచెప్పుదామన్న ప్రోగ్రాం ఉన్నాయి. మిత్రులు ఎవరు రాలే. సంతోషంగా పుట్టినవు పులిలాగా ఓ నారన్న కోసమును ఓ నారన్న పోట్లాట చేసినావు ఓ నారన్న చుక్కల్లో కలిసినావా ఓ నారన్న సూర్యుడిలా వస్తావా ఓ నారన్న చుక్కల్లో కలిసినావా ఓ నారన్న సూర్యుడిలా వస్తావా ఓ నారన్న ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు 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 జోహార్లు